భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం క్లబ్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు దావత్ ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఘనంగా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు హాజరై ఇఫ్తార్, ప్రత్యేక నమాజ్ ప్రార్థనలో పాల్గొన్నారు. భారీగా ముస్లింలు హాజరైనారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ నాకు చాలామంది ముస్లిం మిత్రులు ఉన్నారని, ముస్లింల పండగల్లో తాను ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాడినని తెలిపారు. ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం చిన్నప్పటి జ్ఞాపకాల గుర్తొచ్చాయన్నారు. మన ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానమేనని, అన్ని మతాలు ప్రజలు కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లిం చిన్నారులకు పెద్దలకు అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో సంఘీభావంగా పాల్గొన్న అన్ని మతాల వారికి పేరుపేరున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో ముస్లింల సహకారం ఎంతో ఉందన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, రాష్ట్రంలో కొత్తగూడెం నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేస్తున్నానని, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో కార్పొరేషన్ ఏర్పాటు గొప్ప ముందడుగున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటులో జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ ఎంతో కృషి చేశారని, త్వరలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ రాబోతుందన్నారు. సుజాతనగర్లో జూనియర్ కాలేజీ, కొత్తగూడెం ఆర్టీసీ బస్ స్టేషన్ మోడిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ చెప్పిన ప్రకారం అందరూ దేవుళ్ళు ఒకటే అన్నారు. మైనార్టీ సోదరుల జీవితాలు మెరుగుపడాలని, వారి పిల్లలు మంచి విద్యావంతుల కావాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లింలతో కలిసి విందు భోజనం చేశారు.